మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ సూచనలు జారీ చేశారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో తాడ్వాయి నుంచి మేడారం వరకు 3 ప్రత్యేక డ్రోన్లతో నిత్యం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. పలు ఏరియాల్లో 180 మంది సిబ్బందితో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి క్యాంపులో సిబ్బందితో పాటు 10 ఫైర్ బ్లోయర్లను అందుబాటులో ఉంటాయన్నారు. చెట్లను నరికేసి అడవికి ముప్పు తలపెట్టిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని డ్రోన్స్ ద్వారా గుర్తించి వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డిఎఫ్ఓ హెచ్చరించారు. మేడారం మహాజాతరకి వచ్చే భక్తులకి ఒక సూచన, ఒక రిక్వెస్ట్. వచ్చినప్పుడు మా దట్టమైన అడవి ఉంది, దట్టమైన ఫారెస్ట్ ఉంది. పసరా టు మేడారం పోయే రూట్లో ఫారెస్ట్ ఉంది, తాడవాయి టు మేడారం పోయే రూట్లో ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో, జంగల్లో చెట్టు కింద కూర్చొని భోజనం ప్రిపేర్ చేయడం, వంట ప్రిపేర్ చేయడం, అది ఒక సంస్కృతి ఉంది. బట్ ఆ భోజనం ప్రిపేర్ చేయిన తర్వాత ఆ నిప్పుతో ఫారెస్ట్కి హాని కాకుండా మన చూడ్డానికి మన బాధ్యత ఉంది. వచ్చినప్పుడు ఈ వంట అయిపోయిన తర్వాత ఆ నిప్పుని, ఆ గ్యాస్ని అన్ని బంద్ చేసేసి మొత్తం ఆర్పి అక్కడి నుంచి పోవాలి. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, ఒక సూచన, ఒక సలహా. అదే కాకుండా అక్కడ వచ్చిన తర్వాత ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్ కానీ, గ్లాసెస్ కానీ, ఈ గ్లాసెస్ని, ప్లేట్స్ని ఒకే జాగాలో, ఒకే ప్లేస్లో సంచాలాగా చేసి శానిటేషన్ వర్కర్స్ ఉంటారు, శానిటేషన్ వర్కర్స్కి ఇచ్చేసి ఆ ప్లేస్ నుంచి మీరు వెళ్ళండి. ఆ ప్లేస్ని, ఆ ప్రకృతిని, ఆ ఫారెస్ట్ని చెత్తతో డిస్టర్బ్ చేయకండి. ఆ చెత్త ఉంటే అక్కడ వేరే భక్తులు వచ్చినప్పుడు ఆ ప్లేస్ని యూజ్ చేయకుండా వేరే ప్లేస్కి పోతారు. ఇట్లానే ఆ చెత్త లోపల ఫారెస్ట్ లోపల, మొత్తం ఫారెస్ట్ లోపల వరకు పోతుంది. అదే కాకుండా ఆ చెత్తతో అన్ని రివర్స్, అన్ని రివ్యులెట్స్ అంటే ఈ నాలాలు, నదిలు, ఆ చెత్త పోయి మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ఆ వాటర్ పొల్యూషన్ కానీ, సాయిల్ పొల్యూషన్. సో ఇట్ ఈస్ ఒక రిక్వెస్ట్ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. వచ్చినప్పుడు మీరు ఈ రిలీజియస్ యాక్టివిటీని ఎక్స్పీరియన్స్ చేయండి.